మీరు దేవుడు మందిరానికి వస్తూ ప్రాచీన స్వభావాన్ని చంపి నవీన స్వభావాన్ని ధరించుకొని ఒక యూదుడిగా నువ్వు మారగలిగితే నవీన స్వభావంతో, కొత్త మార్పుతో, కొత్త స్వభావంతో, కొత్త పద్ధతులతో నీవు గనక మారగలిగితే అనేక మంది దేవుడు మందిరానికి నిన్ను బట్టి దేవుడు తీసుకుని వస్తాడు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనం ఎలాగున్నా పర్లేదు, ఇప్పుడు కానీ దేవుడు మందిరానికి వస్తున్నాం. ఇప్పుడు దేవుడి మందిరానికి వచ్చి అయ్యా ఇదిగో మేము ఇంకా స్థితిలో లేమయ్యా, మాలో దుర్మార్గత లేదయ్యా, మాలో గర్వము లేదయ్యా అని దేవుడికి నువ్వు గనుక యథార్థముగా నిలబడగలిగితే రాబోయే శోధనంతటిలో దేవుడు నీకు ఆరోగ్యం కలుగు చేసి అనేక